చూడమ్మా 24th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 2x + 1 / x² + x + 1 * dx. ఇంటిగ్రల్ 2x + 1 / x² + x + 1 * dx. ఏం చేయొచ్చు? ఏది ప్లేస్ తక్కువ రాసామని ఫార్ములా చెప్పేశారా? x² + x + 1 = t అని తీసేసుకొని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x 2x + 1 + 0 * dx = dt. అదే వస్తుంది. t తీసుకొని జనరల్గా చేసుకోవడానికి లేదు ప్రొసీజర్, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా లేదు, t అని తీసుకునే తీయాలి. లేదా మనం f'(x/f(x) ఫార్ములా రాసుకున్నాం కదా, అది సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసే రాసుకున్నాం మనం. f(x) అని t అనుకుంటే ఇంటిగ్రల్ f'(x/f(x) ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫార్ములానే. f(x) = t అని తీసుకున్నాం, అంతా టీలోకి మార్చేయాలి కదా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x f'(x) dx = dt. సో f'(x) dx అంటే ఎంత? dt 1/t dt. సో దట్ ఈజ్ log t, log mod of t. సో log of mod of f(x). దాన్నే ఆ సబ్స్టిట్యూషన్ ఫార్ములానే. ఇదంతా చేయకుండా మనం ఫార్ములాలా గుర్తుపెట్టుకున్నాం. ఇంటిగ్రల్ ఏంటి ఫార్ములా ఏంటి? f'(x/f(x) dx = log of mod of f(x). log of mod of f(x). ఇంటిగ్రల్ f'(x/f(x) = log mod of f(x). f(x) అంటే ఇక్కడ హియర్ f(x) = x² + x + 1. f'(x) అంటే 2x plus that is ఆన్సర్ ఎంత? log mod of x² plus x plus 1 plus c. దాని డిఫరెన్షియేషన్ ఏం వస్తుంది? x² కి డిఫరెన్షియేషన్ ఎంత? 2x ప్లస్ x కి డిఫరెన్షియేషన్ 1 కి డిఫరెన్షియేషన్ మరి లేదు కదా, అది లేదు కదా, 0 1 + 0 1 కదా, అందుకని అదే రాసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x log x log of log x. ఇన్నిసార్లు లాగారు, ఏం తీసుకోవాలి? t అని ఏం తీసుకోవాలి? లాగ్, అదే లాగ్ అంటే లాగ్ log of log x = t. log of log x = t. Differentiation with respect to x. Differentiation with respect to x. log x దీని మొత్తాన్ని x అనుకుందాం. log x కి డిఫరెన్షియేషన్ 1/x. మీరు log x కి డిఫరెన్షియేషన్ 1/x. log p కి 1/p. log m కి 1/m. log చాక్ పీస్ కి 1/చాక్. అక్కడ ఏది ఉంటే అది రాసేసుకుంటాం అంతే. అక్కడ ఏది ఉందో మనకు అనవసరం. log of log x that is 1/log x. ఆ లోపల ఉన్నదానికి మళ్ళీ చేసుకుంటాం. అక్కడ అర్థమైందా? log x కి 1/x, log t కి 1/t dt/dx. దాని డిఫరెన్షియేషన్ పక్కన రాయాలి. log p 1/p dp/dx dp/dx. log చాక్ పీస్ కి 1/చాక్ పీస్ d/dx ఆఫ్ చాక్ పీస్. దాని ఆ చాక్ పీస్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసుకుంటున్నాం. log x కి డిఫరెన్షియేషన్ 1/x. ఇంకా క్లారిటీగా మీకు అర్థం కావాలి అనుకుంటే d/dx ఆఫ్ log x అని రాసి నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. dx = dt. సో అక్కడ ఉన్నది వచ్చింది కదా, 1/x log x dx = dt. సో ఇంటిగ్రల్ 1/ దీని బదులు dt రాసేసుకుంటున్నాం. log of log x బదులు t. ఇంటిగ్రల్ 1/t dt. ఎంత ఆన్సర్ ఎంత? log mod t ప్లస్ c. ఆన్సర్ log of log x. మొత్తం 3 సార్లు లాగాం ప్లస్ సి. log of log x. మాడ్యులస్ పెట్టుకుంటానండి, మాడ్యులస్ పెట్టుకోండి. log of log x. నెక్స్ట్ ఇంటిగ్రల్ cot hx. ఏం తీసుకోవాలి? t అని hx తీసుకోవాలా x తీసుకోవాలా? ఏది తీసుకున్నాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ కాదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇంటిగ్రల్ cot hx ఫార్ములా చెప్పామా? ఇంటిగ్రల్ cot hx చూడండి ఫార్ములాల్లో. చెప్పలేదా? మరి చెబితే మళ్ళీ లెక్క కింద ఎందుకు ఇస్తాడు? ఫార్ములాస్ కింద ఇచ్చేవాడు కదా.
అందరు ఎత్తుకుతున్నారు ఫార్ములా, మనం కూడా ఎత్తకపోతే బాగుంటుందని పేజీలు వెనక్కి తిప్పుతున్నారు. ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్, అది మామూలుగా తెలిసిందే మనకి ట్రిగ్నామెట్రీలో. కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు సైన్ హెచ్ఎక్స్ తీసుకుందాం. సైన్ హెచ్ఎక్స్కి డెరివేటివ్ కాస్ హెచ్ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్. సో మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అని డౌట్ లేదు హైపర్బోలిక్ ఫంక్షన్స్లో. ఏది వచ్చినా కాస్కి సైన్, సైన్కి కాస్. కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది ఎఫ్ డాష్ ఎక్స్. సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్. ఆన్సర్ ఎంత? లాగ్ ఆఫ్ మాడ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. కావాలంటే ఫార్ములా రాసుకోండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వాడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏముంది, మనం డైరెక్ట్ ఫార్ములా కదా అప్లై చేస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనం చేసుకుంటున్నాం, యాక్చువల్గా అది టీ అని తీసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. టీ స్క్వేర్ అని తీసుకొని ఆ ఫార్ములా అంతా మార్చుకోవచ్చు. మనం చేసేసుకుంటున్నాం అంతే. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫార్ములా చెప్పాను చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో దట్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి బై ఎక్స్కి ఏమైనా డెరివేటివ్ చేయాలా? అక్కర్లేదు కదా, ఎక్స్ అంటే 1 కాబట్టి ఉంది, 1 చేయాలి. అదే ఇక్కడ 9x స్క్వేర్ 3x స్క్వేర్ ఉంటే బై 3, అక్కడ 9 ఉంటే బై 9, సారీ 9 ఉంటే 3x హోల్ స్క్వేర్ వచ్చింది కదా, బై 3 రాసుకునేవాళ్ళు. నెక్స్ట్ 38 1 బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఫార్ములా ఏం లేదు, కనిపిస్తుంది కదా అని ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ మాడ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అలా ఉందా ఫార్ములా? లేదు కదా. అసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములాలో లేదు కదా. ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇలా ఉంది, ఏం చేసుకోవచ్చు? టీ అని తీసుకోవాల్సిందే సబ్స్టిట్యూషన్. ఎక్స్ ప్లస్ 2ని తీసుకుందామా, ఎక్స్ ప్లస్ 3ని తీసుకుందామా? ఏది తీసుకోవద్దా? ఎక్స్ ప్లస్ 2ని టీ అని తీసుకుందాం. టీ కంటే టీ స్క్వేర్ అని తీసుకుందాం, ఎందుకంటే రూట్ ఉంది కదా. రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ఎంత? టీ. రూట్ ఆఫ్ టీ స్క్వేర్ టీ. టీ వస్తే ఈజీగా ఉంటుంది కదా రూట్ టీ కంటే. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు టీ స్క్వేర్. దీని బదులు టీ స్క్వేర్ రాసేస్తున్నాం. మరి ఎక్స్ ప్లస్ 3 బదులు ఏం రాద్దాం? ఎక్స్ ప్లస్ 2 బదులు టీ స్క్వేర్ రాసాం. ఎక్స్ ప్లస్ 3 బదులు ఏం రాస్తాం చెప్పండి? టీ స్క్వేర్ ప్లస్ 1. దానికి 1 యాడ్ చేస్తున్నాం అటు ఇటు. సో దట్ ఎంప్లైస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టీ స్క్వేర్ లేదా టీ స్క్వేర్ ప్లస్ 1, ఏది రాసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇంటిగ్రల్, సారీ ముందు టీ తీసుకోగానే మనం చేసే పని ఏంది? డిఫరెన్షియేషన్. చూడండి, మనం వేరే పని చేసేసరికి ఆ ఉన్నది మర్చిపోతాం మొత్తం. ముందు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 ఇంటూ డిఎక్స్. సో దట్ ఈజ్ డిఎక్స్ ఈక్వల్ టు 2t dt. 2t dt. dx ప్లేస్లో 2t dt. సబ్స్టిట్యూషన్ చేయండి. 1 బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్లో 1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ అంతవరకే. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అంటే రూట్ ఆఫ్ టీ స్క్వేర్. డిఎక్స్ ప్లేస్లో 2t dt. 2t dt. So that equal to integral 1 by 1 plus t square into t 2t dt. tt cancel, ఆ 2 తీసుకొచ్చి బయటికి నెట్టాం. 2 into 1 by 1 plus t square అంటే tan inverse t plus c. 2 into tan inverse of t అంటే root of x plus 2. root of x plus 2 plus c. ఇక్కడ మనం టీ స్క్వేర్ అని తీసుకున్నా, లేదు నాకు తెలియక టీ అని తీసుకున్నాను. టీ తీసుకుంటే ఏమొచ్చింది? రూట్ టీ. రూట్ టీ ప్లస్ 1.
1/√t, అప్పుడైనా టీ స్క్వేర్. మీరు రూట్ టీ దీన్ని టీ తీసుకుని కూడా ట్రై చేయండి. టీ స్క్వేర్ తీసుకుంటే కొంచెం ఈజీగా మనకి ఆ డౌట్ లేకుండా వచ్చినాయి. మీరు రూట్ టీ తీసుకుని అయినా చేయండి, ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఆల్జిబ్రాయిక్ కాబట్టి బాగానే ఉంది. ఎప్పుడైతే మనకి ట్రిగ్నామెట్రీ తగులుతాయో ఇంటిగ్రేషన్ కంటే ట్రిగ్నామెట్రీ ఎక్కువ ఉంటుంది. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాలు రావాలి ఇంటిగ్రేషన్ ఫార్ములాల కంటే. మనకు బాగా వచ్చు కదా ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాలు, సరిపోదు. ఇంటిగ్రల్ 1/1 + sin 2x dx ఏం చేయొచ్చు? ఇంటిగ్రల్ 1/1 + sin 2x dx. సరే 1 లేదు, ఊరక sin 2x మాత్రమే ఉంది. ఏం చేస్తారు చెప్పండి? ఇంటిగ్రల్ sin 2x dx మైనస్ cos 2x/2. చూడండి, ఇంటిగ్రల్ sin 2x అడిగితేనే రాలా. మరి ఇప్పుడు ఇంటిగ్రల్ 1/1 + sin 2x అడిగితే ఎంత పెద్ద క్వశ్చన్ అది. sin 2x అంటే దానిపైన ఏం లేదు, ఈ ఫార్ములా వాడదామంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే పైన వచ్చిందంటే అదేం రాదు. సో sin 2xని విత్ రెస్పెక్ట్ టు ట్యాన్లోకి ఫార్ములా రాసేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ట్యాన్, sin 2x విత్ రెస్పెక్ట్ టు ట్యాన్లో ఫార్ములా 2 tan x/1 + tan square x. మనం అంతా 1 year పాస్ అయ్యే ఉన్నాం కదా. 2 tan x/1 + tan square. ఇప్పుడు నేను ఏదైతే ట్రిగ్నామెట్రీ ఫార్ములాలు అడుగుతున్నానో రేపు ఫర్దర్గా అందరు ఇంటిగ్రేషన్ ఫార్ములాలు అడుగుతారు. ఈ రాక ఏవి రాకపోద్ది. 2 tan x/1 + tan square x. ఈ 1 + tan square x ఏం చేద్దామంటే ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం తీసుకుని దాన్ని పైకి వేస్తాం. పైకి వేస్తే ఏమైతే పైకి వెళ్ళిపోద్ది. సో ఇంటిగ్రల్ 1 + tan square x/1 + tan square x 2 tan. నేను ప్లేస్ లేక పక్కన రాస్తున్నారా, మీరు జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ కింద రాసుకోండి. సో దట్ ఈక్వల్ టు 1 + tan square x అంటే ఇంటిగ్రేషన్ కాదు, ఓన్లీ ట్రిగ్నామెట్రీ. 1 + tan square x అంటే secant square x బై 1 + tan square x అంటే ప్లస్ 2 tan x రాస్తే ఇంకొంచెం పెద్దది అయింది. అది కింద చూడండి, 1 + tan x హోల్ స్క్వేర్ లేదా tan x + 1 హోల్ స్క్వేర్. tan x + 1 రాస్తే ఇది ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ మీరు రాసేటప్పుడు ఈ ఎక్స్ను కొంచెం దూరంగా రాసి ఈ 1 మాత్రం పక్కన రాస్తారు. అప్పుడు tan x + 1 అవుతుంది అది. అందుకని ఆ 1 ముందు రాయండి, అప్పుడు 1 + tan x చదవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి మారిపోయింది కదా. ఏం చేయొచ్చు? 1 + tan x = t. 1 + tan x = t. 1 + tan x = t. Differentiation with respect to x. So that is 0 + tan x differentiation secant square x dx = secant square x dx = dt. Secant square x dx = dt. 1 + tan x హోల్ స్క్వేర్ అంటే t స్క్వేర్. ఆ dt ఎందుకు పక్కన రాద్దాం, 1/t² dt. సో 1/t² అంటే -1/t + c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/1 + tan x + c. ఎంతసేపు రాసినా దీనికి ఒక మార్క్ తగ్గిస్తాడు మళ్ళీ. ఎందుకు? dx. ఇంటిగ్రేషన్ ఉన్న తర్వాత dx కంపల్సరీ ఉండాల్సిందే. ఇంటిగ్రేషన్ అయిపోగానే +c కంపల్సరీ ఉండాల్సిందే. నువ్వు ఒక్కొక్క స్టెప్ రాసిన దానికి మధ్యలో ఈక్వల్ టూలు ఉండాల్సిందే. నేను సమ్ములకి ఈక్వల్ టూలు పెట్టలా, ఈక్వల్ టూలు కూడా రాసుకోండి మధ్యలో. అయిపోయిందా? నెక్స్ట్ 32నా 33నా? 33. చెప్పా సమ్ చెప్పు. 33 ఇంటిగ్రల్ dx/cos square x sin 2x dx. cos square x plus sin 2x. sin 2x నేను రాసుకోవచ్చు 2 sin x. ఇంకొంచెం పెద్దది అయింది. ఏం రాస్తాం? sin 2x అంటే
2 tan x by 1 plus tan square x. And Nandini, cos square x plus 2 tan x by 1 plus tan square x dx. 1 plus tan square x అంటే ఇక్కడ రాసి ఎల్సిఎం తీసి పైన వేయాల్సిన అవసరం లేదు, ముందే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసి తర్వాత చూద్దాం. సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by cos square x plus 2 tan x by secant square x dx. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎల్సిఎం తీసినా పర్లేదు, 1 by secant square cos square రాసి కామన్ తీసామన్నా పర్లేదు, ఏది చేసినా ఓకే. ఆన్సర్ మాత్రం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇటు వచ్చింది, పైకి వెళ్ళింది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిందే, 1 plus 2 tan x. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎల్సిఎం తీసాం, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఉంది కదా, పైకి వెళ్ళిపోయింది. 1 plus 2 tan x ఉంది, ఏం తీసుకుంటాం టీ అని. 2 tan x తీసుకుందామా, tan x తీసుకుందామా, లేదా 1 plus 2 tan x తీసుకుందామా, ఏదో ఒకటి తీసుకోండి, రాయాల్సింది మీరు కదా, మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకోమని, అంతేగా. tan x ఈక్వల్ టు టీ లేదా 2 tan x ఈక్వల్ టు టీ, ఏది తీసుకున్నాం ఓకే. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ పై సమ్ములాగే వచ్చేసింది మొత్తం. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్ టు dt. సో ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx బదులు dt కదా, 1 by 1 plus 2t dt. సో దట్ ఈక్వల్ టు log ఆఫ్ 1 plus 2t by 2, log ఆఫ్ 1 plus 2t by 2. ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, log ఆఫ్ 1 plus 2t అంటే 2 tan x by 2 plus c. అంతేగాని మళ్ళీ బై 2 దీని వరకే రాయమాకండి, హోల్ బై 2 లేదా ముందు 1/2 రాసుకోండి నీట్. నెక్స్ట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 plus cos 2x, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 plus cos 2x ఏం రాసుకోవచ్చు, అంతవరకు చెప్పాను నేను. నెక్స్ట్ 1 plus cos 2x అంటే 2 cos square x. 1 minus cos 2x అంటే 2 sin square x. చెప్పాము రెండు ఫార్ములాలు ఎప్పుడు వాడుతుంటాం మనం, 2 cos square x. సో రూట్ 2 బయటకు వచ్చేసింది. ఇంటిగ్రల్ cos square x cos x ప్లస్ ఆర్ మైనస్ cos x వచ్చిన ఇంటర్వెల్ని బట్టి మనం చూసుకుంటాం. సమ్ములో వాడు మనం ఆన్సర్లో ఆ ఇంటర్వెల్స్ రాయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మాత్రం క్లారిటీగా ఇవ్వాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిందే, అది దేనికి మధ్యలో ఉంది ఎక్కడుంది అనేది. మనం ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం జనరల్గా చేసేసేయండి. పాజిటివ్ ఇంటర్వెల్లే వస్తుంది ఇక్కడ, ఎందుకంటే వాడు ఇచ్చిన ఇంటర్వెల్ ప్రకారం మనకి పాజిటివ్ వస్తుంది. ఇంటిగ్రల్ cos x dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos x ఎంత, sin x మైనస్ sin x sin x ప్లస్ c అంతే. ఇది నెక్స్ట్ 36th సమ్. నెక్స్ట్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని ఉంది, అక్కడ వస్తాయి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లంలు ఇలాంటివి, ఏ బీలు ఉంటాయి అక్కడ, అందుకని కొంచెం పెద్దది అవుతుంది. ఇక్కడైతే 1 plus sin 2x ఏం చేయొచ్చు, ఏం చేసుకోవచ్చు సమ్లో, ఏది టీ అని తీసుకోవాలి, ముందు అంతకంటే ముందు ట్రిగ్నామెట్రీ రాసుకుందాం. 1 plus sin 2x ఫార్ములా 1 plus cos 2x ఉంది కానీ 1 plus sin 2x లేదు. 1 బదులు ఏం రాసుకుంటున్నాం, sin square x plus cos square plus 2 sin x cos x. cos x plus sin x by root of cos x plus sin x హోల్ స్క్వేర్ రాసుకుంటాను నేను, ఏదైతే ఏమైంది హోల్ స్క్వేర్, రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. cos x plus sin x by cos x plus sin x. వాడు అంతా కష్టపడి ఆ ఇంటర్వెల్ ఎందుకు ఇచ్చాడు అంటే ప్లస్ ఆర్ మైనస్ cos x plus sin xలో ప్లస్ cos x sin x వచ్చిద్దా మైనస్ cos x మైనస్ sin x వచ్చిద్దా అనే దానికోసం ఇంటర్వెల్ అంతా ఇచ్చాడు. మనకు ఆ ఇంటర్వెల్తో పని లేదు, మనం పాజిటివ్ రూట్ 4 మనం 2నే రాసుకుంటున్నాం. రూట్ 4 ఈక్వల్ టు -2 అనేది స్పెషల్ కేసులో మనకి కండిషన్లు వచ్చినప్పుడు మాత్రమే రాసుకుంటున్నాం. ముందు ఇంటిగ్రేషన్ కదా మనం నేర్చుకుంటుంది, అంతవరకు ప్లస్లే వస్తాయి, ఆ మైనస్లు వచ్చే సమ్ములు జాగ్రత్తగా ఇంటర్వెల్స్ వరకు చూసుకొని రాసుకుంటాం.
కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ 2x బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ సైన్ 2x బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఏం చేయొచ్చు? ఏం తీసుకోవాలి దీన్ని? టీ అని. ఎక్స్పాండ్ చేద్దామా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2ab కాస్ ఎక్స్. దాన్ని చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏం చేస్తాం మరి? చేద్దాం, ఉన్నది ట్రై చేసుకుందాం. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఉంది కదా, దాన్ని టీ అని తీసుకుందాం. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నేను లక్కీగా తీసుకున్నా టీ అని. కరెక్ట్ అవ్వచ్చు లేదా తప్పు అవ్వచ్చు. ప్రాబ్లం ఏమైనా డిఫికల్ట్ అయితే మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం టీ అని. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఏకి డిఫరెన్షియేషన్, బికి డిఫరెన్షియేషన్. బికి డిఫరెన్షియేషన్ లేదు కదా, కాన్స్టెంట్ కదా పక్కన. 0 ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్. 0 ప్లస్ బి ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి మైనస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ సైన్ 2x అండి 2 sin x cos x బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ టీ స్క్వేర్. డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకుంటారు? డిఎక్స్ అంటే డిటి బై మైనస్ బి సైన్ ఎక్స్. అంతకుముందు రాయలేదు కదా, అందుకని ఇప్పుడు రాసాం మైనస్ బి సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ క్యాన్సిల్ చేయగలిగాం. ఇంకెంతవరకు మనం చేయగలిగింది ఇంకేముంది? అంతా టీలోకి వచ్చేసింది కదా, వచ్చింది అంతా. కాస్ ఎక్స్ ఒక్కటి ఉంది, ఆ కాస్ ఎక్స్ని మార్చాలి. కాస్ ఎక్స్ని టీలోకి ఎలా మారుస్తాం చూడండి. దట్ ఇంప్లైస్ మనకి ఇందాక తెలియదు కదా, అందుకని ఇప్పుడు రాసుకుంటున్నాం. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఏ బై బి, అంతే కదా, టీ మైనస్ ఏ బై బి. సో ఇంటిగ్రల్ 2 ఇంటూ టీ మైనస్ ఏ బై బి ఇంటూ టీ స్క్వేర్ డిటి బై మైనస్ బి మిగిలిన చెత్త అంతా బయటపడేసేయండి. ఎంత వస్తుంది? మైనస్ 2 బై బి స్క్వేర్ టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్. ఇంతవరకు చేయగలిగాం. దీన్ని ఎలాగోలాగా ఇంటిగ్రేషన్ చేసేసుకోవచ్చు కదా. దట్ ఈక్వల్ టు మైనస్ 2 బై బి స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై టీ, అంతేగా, టీ బై టీ స్క్వేర్ 1 బై టీ డిటి మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ డిటి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చు కదా, చెప్పండి. ఇంటిగ్రల్ 1 బై టీ లాగ్ మాడ్ టీ మైనస్ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ మైనస్ 1 బై టీ. సరే రాద్దాం. మైనస్ 1 బై టీ ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై బి స్క్వేర్ లాగ్ మాడ్ టీ. టీ ప్లేస్లో ఎంత? ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. లోపలికి పంపించేస్తున్నాం. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ 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 2a బై బి స్క్వేర్ 2a బై బి స్క్వేర్ ఇంటూ ఎంత? ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి. మనం చేసిన ఇంటిగ్రేషన్ కరెక్టు, మనం చేసిన ఫార్ములాలు కరెక్టు. అక్కడ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఏముందా అనవసరం, అర్థమైందా? కామన్ తీసిన వాడు ఇంకేం కామన్ తీయటం లాగడం 2 ఏమన్నా ఉంటే సింప్లిఫికేషన్ చేసుకున్నాం. లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ లేదు కదా, అంతేనా? నెక్స్ట్ వన్ చూడండి. సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఏం రాయొచ్చు? టీ అని మామూలుగా చేయొచ్చా? అది పైన ఇది కింద ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి ఏదో ఒకటి చేసేవాళ్ళం. ముందు కింద రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని వస్తుందా? ఏం లేదు కదా. సరే చూద్దాం. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇందాక లెక్కలు అలాగే తీసుకున్నాం కదా, ఇది కూడా అలాగే తీసుకుని చేద్దాం.
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆల్రెడీ ఈ మోడల్ చేసాం మనం ఫార్ములాలు ప్రూవ్ చేసేటప్పుడు. సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెంట్ ఎక్స్. మీకు రేపు ఇక్కడ దాకా వచ్చి ఆగదు, ఇక్కడే ఆగిద్ది, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఫార్ములా రాదు కదా. సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ముందు ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ వచ్చా, సీకెంట్ ఎక్స్ అది వస్తే ఆటోమేటిక్ ఎట్లాగోలా పక్కన రాసుకున్నా దీని ఫార్ములా అది అని రాసుకోవచ్చు మనం. సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. దీంట్లో సీకెంట్ ఎక్స్ కామన్ తీయచ్చు కదా, సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సరే ముందు ఏది రాసుకున్నా ఓకే, సరే టాన్ ఎక్స్ రాదు, టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt. సో సీకెంట్ ఎక్స్ dx దీని బదులు టీనేగా ఉంది, dx ఈక్వల్ టు dt. నేను దాని ప్లేస్లో టీ రాసేసా. సీకెంట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt బై టీ. మనం ఉన్న మేధావితనమంతా వాడి ఆ టీ క్యాన్సిల్ చేసుకోవద్దు, డి మిగిలింది కదా అని డి బెటర్. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ dx అంటే సీకెంట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt బై టీ, dt బై టీ, dt బై టీ 1 బై టీ స్క్వేర్. 1 బై టీ స్క్వేర్ ఇంటూ 1 బై టీ ఇంటిగ్రల్ 1 బై టీ క్యూబ్. ఇంటిగ్రల్ 1 బై టీ క్యూబ్ ఫార్ములా డైరెక్ట్గా చెప్పలా, టీ పవర్ -3 రాసుకోండి. ఎంత, టీ పవర్ -2 బై -2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై 2t స్క్వేర్. డైరెక్ట్గా రాయగలిగితే ఫార్ములా రాసేసుకో, -1 బై 2t స్క్వేర్ ప్లస్ సి. సో దట్ ఈజ్ -1 బై 2 ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి.